అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. RRR బాధితులంతా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చారు. మా భూములు పోతా ఉన్నాయి. గతంలో వెళ్లాల్సినటువంటి అలైన్మెంట్ మారింది, కొంతమంది పెద్దల కోసం మారింది అనేటువంటి అంశంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గమనానికి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడదాం. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వీళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? గతంలో ఎంతమంది భూములు పోయేది, ఇప్పుడు అలైన్మెంట్ మారిన తర్వాత సంఖ్య ఎంత పెరిగింది? ఒకసారి RRR అనేది డిసైడ్ అయిన తర్వాత అలైన్మెంట్ మాటి మాటికి మారదండి. ఇలా ప్రభుత్వాలు మారితే మళ్ళీ అలైన్మెంట్లు మారడం, ప్రభుత్వాలు మారితే జీవోలు మారడం, ఇదంతా కూడా కేవలం ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉన్నది. మీరు కొంతమంది పెద్దలు అన్నారు, సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి ఆయన బంధువుల కోసం అలైన్మెంట్లు మార్చుకుంటున్నాడు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన భూముల కోసం మార్చుకుంటున్నాడు. ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ అదొక 1000 ఎకరాలు ఉన్నది, దానికోసం అలైన్మెంట్ మారుస్తూ ఉన్నారు. మాటికి అలైన్మెంట్ మార్చడం వల్ల సన్నకారు చిన్నకారు రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులందరూ కూడా వాళ్ళ భూములను కోల్పోతూ ఉన్నారు. ఒక్కొక్క భూమి విలువ కనీసం అంటే 2 కోట్లు ఉంటున్నది. ప్రభుత్వం ఎంత తిప్పి కొడితే ఒక 25 లక్షలు ఇస్తున్నారు. 20 లక్షలకు గజం భూమి కూడా రాదు. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏమొస్తుంది, వాళ్ళకి ఎక్కడ పోతారు వాళ్ళందరూ కూడా? రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు. అదొక్కటే కాదు, రెండవది కుందారం, అజ్లాపూర్ ఇలాంటి గ్రామాల్లో నయీం గ్యాంగ్ను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళందరూ కూడా వెనక నుంచి లోపాయికారిగా రైతుల దగ్గర నుంచి బలవంతంగా వాళ్ళతోని అగ్రిమెంట్లు చేయించుకొని ఆ భూములన్నీ కూడా గుంజుకుంటా ఉన్నారు. దీన్ని ఏ పోలీసు వాళ్ళు కూడా ప్రశ్నిస్తలేరు. పోనీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైనా ప్రశ్నిస్తుంటే వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళని పొద్దున 6 గంటలకు తీసుకుపోతున్నారు, రాత్రి 6 గంటలకు, రాత్రి 12 గంటలకు వదిలేస్తూ ఉన్నారు. ఇంక ఇప్పుడు కొత్తగా ఏం పెట్టిండు, ఈ సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టర్లు చేస్తూ ఉన్నారో, మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు అయితే, ఆ కేసులు ఉంటే చాలు వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళ బొమ్మలు పోలీస్ స్టేషన్లలో అతికిస్తామంటా ఉన్నారు. అంటే రైతుల పక్షాన, రైతు కూలీల పక్షాన, పేద మహిళల పక్షాన మాట్లాడితే ఇది పరిస్థితి. యూరియా కోసం కొట్లాడితే వాళ్ళకు 3rd డిగ్రీ ఇంట్రాగేషన్ చేసి రోకల్ బండలు ఎక్కించి రబ్బరుతో వీపుల మీద కొట్టి కాళ్ళ మీద కొడితే కాళ్ళు ఇరిగిపోతున్నాయి బంజారాలకు. ఇది పరిస్థితి. సో ఇలా రాష్ట్రంలో పూర్తిగా అరాచక పాలన నడుస్తున్నది చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈ అలైన్మెంట్ మార్పులో మీరు బంధువులు అంటున్నారు. ఇప్పుడు స్థానికంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే గెలిపించారు. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం అంతా కూడా వాళ్ళంతా మీతో వచ్చి మొరబెట్టుకుంటారు, మాట్లాడుతారు. అసలు ఏం అంశాలు మెన్షన్ చేస్తారు? ఎవరెవరి కోసం ప్రస్తుతానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ కడతాల మండలము, తర్వాత అమన్గల్లు, తర్వాత ఇంకా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా, అదేవిధంగా అవతల వైపు నాగార్జున సాగర్ రోడ్లో ఉండే చింతపల్లి మండల గ్రామస్తులు వాళ్ళందరూ కూడా మా భూములు అనవసరంగా తీసుకుంటా ఉన్నారు, అది వచ్చేది లేదు సచ్చేది లేదు. ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీదనే వాహనాల సంఖ్య అంత పెద్దగా లేదు. ఇప్పుడు లేని డెవలప్మెంట్ చూపించి ఇప్పుడు ఆగమేఘాల మీద రీజనల్ రింగ్ రోడ్డు చేస్తున్నారు. దానివల్ల మాకు పూర్తిగా మా భూములు నాశనం అయిపోతాయి, మా బతుకు తెరువు పోతుంది. దయచేసి మా భూములు తీసుకోవడం ఆపండి, క్లియర్గా చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ భూముల నుంచి హై టెన్షన్ వైర్స్ పోతూ ఉన్నాయి. బీదర్ నుంచి మహేశ్వరంకి ఏదైతే హై టెన్షన్ 765 కిలోమీటర్లు ఏదైతే పెడతా ఉన్నారో ఆ హై టెన్షన్ వైర్ పోతా ఉన్నది. సో హై టెన్షన్ వైరు పోవడం వల్ల మాకు 2500 ఎకరాల భూముల్లో ఉండే సోలార్ ప్రాజెక్ట్ కోసం 4000 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. రైతులకు ఇస్తున్నది కేవలం చిటికడంత ఇస్తున్నారు. దానివల్ల రైతులకు ఇబ్బంది అవుతా ఉన్నది. ఆ భూముల సేకరణ కూడా ఆపాలి, లేకపోతే మాకు కరెక్ట్ కంపెన్సేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక హైటెన్షన్ వైరు ఒక భూమి నుంచి పోతుందంటే ఆ భూమికి రేట్ రాదు. సో ఆ రేట్ రాదు కాబట్టి మాకు కంపెన్సేషన్ 10 ఇంతలు పెంచండి, లేకపోతే ఆ హైటెన్షన్ వైరు దాని నుంచి పోతున్న కరెంటు ఏ పవర్ కంపెనీలో ఉత్పత్తి అవుతుందో ఆ పవర్ కంపెనీలో మాకు వాటా ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. తప్పులేదు అందులో. సో అందుకొరకు ఈ విషయాలు కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఇంకోటి కూడా ఏమంటున్నారు, ఒకవేళ మీరు నిజంగా రీజనల్ రింగ్ రోడ్డు కావాలి, చాలా రద్దీ ఉన్నది కావాలనుకుంటే ఆ రీజనల్ రింగ్ రోడ్డు కోసం మీరు భూములు సేకరిస్తే కరెక్ట్గా భూమికి భూమి మాకు వేరే చోట ఇవ్వండి. లేకపోతే హైదరాబాద్ నగరంలో మాకు 5000 గజాలు ఇవ్వండి, లేకపోతే 1000 గజాలు ఇవ్వండి, 500 గజాలు ఇవ్వండి. మహానగరంలో ఆ భూములకు రేటు పెరుగుతుంది కాబట్టి ఆ భూములతో మేము పిల్లల పెళ్ళిళ్ళు లేకపోతే పిల్లల చదువులు చేసుకుంటాం అంటున్నారు. మరి ఇవన్నీ వాళ్ళు కరెక్ట్ కాదండి. అవన్నీ కూడా గవర్నమెంట్ గమనించాలని చెప్తున్నాను. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, రేవంత్ రెడ్డి క్లెవర్గా 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, 4 బ్రదర్ సిటీ ఏదో పెట్టిండు. దానికి 8 లేన్ల రోడ్డు గ్రీన్ ఫీల్డ్ అని చెప్పి అది తీసుకుపోయి కాంట్రాక్ట్ ఏమో ఆంధ్ర సీఎం రమేష్కి ఇచ్చిండు, రైట్? సో దీంట్లో అసలు ఆ ఫ్యూచర్ సిటీ ఉంటుందా ఉండదా, దాంట్లో ఏ హబ్ ఉందా లేదా, అసలు ఇప్పుడున్న హైటెక్ సిటీలోనే వీళ్ళు ప్రామిస్ చేసిన 1,70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇంతవరకు వచ్చిందరా లేదా దేవునికి తెలుసు. వీళ్ళు పెట్టిన ఏ ప్రాజెక్ట్లో కూడా ఇంతవరకు ఒక్క కంపెనీ కూడా గేట్లు ఓపెన్ చేయలే, ఒక్క పునాది కూడా వాళ్ళే. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ
ఊకే కేవలం రియల్ ఎస్టేట్ దందా చేయడం కోసం ఇదంతా మీరు అంటారు చేస్తున్నారు. ఎగ్జాక్ట్ రియల్ ఎస్టేట్ కోవడం అంటారు. ఇప్పుడు అయ్యేది లేదు. వాని కోసం అలైన్‌మెంట్ మారుస్తుర్రు. పేదల భూములు పోతున్నాయని మీరు అదే చెప్తుర్రు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి వీడియో కథ కొంతకాలంగా వైరల్ అవుతా ఉంది. ఇప్పుడు అయ్యేది లేదు, సచ్చేది లేదు, ఆర్ఆర్ఆర్ వచ్చేది లేదు, చేసేది లేదు. అది అప్పటి వరకు ఎవరుంటారో చూద్దాం. ఏ గవర్నమెంట్ ఉంటుందో, నేను ఉంటానో ఉండనో చూద్దాం అనేటువంటి స్టేట్మెంట్ చేసిర్రు. తర్వాత ఆ సొంత పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తుర్రు. నిర్వాసితులకు సంబంధించిన విషయంలో న్యాయం జరగాలని సొంత పార్టీలోనే. సొంత పార్టీలో నిజంగా చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఏదో ప్రైవేట్ కంపెనీలాగా నడిపిస్తున్నాడని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంగా నడవడం లేదు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీలాగా నడుస్తున్నది. మీరు మాట్లాడితే నేను చెప్పింది వినండి. లేకపోతే మాత్రం మీకు కష్టమవుతది అనే విధంగా రేవంత్ రెడ్డి గారు భయపెట్టిస్తున్నారు. సో, అందులో భాగంగానే ఇయాల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఇంకా చాలామంది మంత్రులు వాళ్ళందరూ కూడా కొంతమంది లోపల గుసగుసలాడుతున్నారు. అంతో కొంత ధైర్యం చేసినోళ్ళు వాళ్ళు బయటకొచ్చి ఓపెన్‌గా ఖండిస్తా ఉన్నారు. ఇది వాస్తవం. టీఎస్పీఎస్సీ గురించి నిన్న చూసిర్రు. సింగిల్ బెంచ్‌ను నుంచి హైకోర్టుకెళ్లారు వీళ్ళు. డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించిర్రు. నిన్న రాత్రికి రాత్రి ఉత్తర్వులు ఇచ్చిర్రు. నియామకాలు చేపడతా ఉన్నారు. ఏం చేయబోతావు? ఏం చేయాల్సిన అవసరం లేదండి. మేము ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షానే ఉంటాము. జీవో 29 రద్దు చేయాలనే పోరాటం మాత్రం నిరంతరం కొనసాగుతుంది. జీవో 29 అనేది రాజ్యాంగ విరుద్ధమైన జీవో. అది రద్దు చేయాలి మొట్టమొదటిది. రెండవది, ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థుల మీద మాకేమి అభ్యంతరాలు లేవు. ఐ మీన్ వాళ్ళ మీద మాకేం కోపము, కక్ష, కార్పణ్యాలు అట్లాంటివి లేవు. కానీ ఒక్క విషయం చెప్తున్నా. దీంట్లో కొంత ఆరోపణలు వచ్చినాయి. నేను ఇంతకుముందే చెప్పిన ఒక నిరుద్యోగి తన ఆవేదన వెళ్ళగక్కిండు. ఏమని? ఒక మంత్రి 30 లక్షలు కాదు మాకు 3 కోట్లు కావాలని డిమాండ్ చేసిండు. దాని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. విచారణ జరిగి అది నిజమా అబద్ధమా తేల్చి చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీదనే ఉన్నది. ఇక మూడవది ఏంటంటే, ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార చేస్తున్న అశోక్ కుమార్ గౌడ్ ఇంతవరకు కనీసం ఆయన ఆదరించిన మంత్రి లేడు. ఆయన పోయి పలకరించిన మంత్రి లేడు. ఇక నాలుగవది ఏంటంటే, మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇంతవరకు ఆ జాబ్ క్యాలెండర్ వేయడం లేదు. మీరు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా కనీసం 50,000 ఉద్యోగాలను ఇవ్వమని నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. అది కూడా ఇవ్వడానికి ముందరికి రావడం లేదు. సో, అందుకని ఈ ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం. ఒక గ్రూప్ 1లో రిజల్ట్స్ రాగానే సంకలు గుద్దుకొని మేము అది ఇచ్చినాం అనేది కాదు. మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. దానికోసమే మేము పోరాటం కొనసాగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. RRR బాధితులకు సంబంధించి భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి కంటే సంఖ్య ఎక్కువైంది. దానికి రేవంత్ రెడ్డి బంధువుల భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ మారింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అలైన్మెంట్ మారడం అనేటువంటిది కరెక్ట్ కాదు, నష్టపోతారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.